ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి 12 రాశుల వారు వివిధ దేవతల్ని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు దశముఖి రుద్రాక్ష ధారణ ఏ నక్షత్ర జాతకులకి శుభ ఫలితాలని కలిగిస్తుంది అనేటువంటి అంశాన్ని రుద్రాక్ష ధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ఆలయ సందర్శన సందర్భంగా ఎటువంటి ప్రక్రియలు పాటించాలో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాలను కలిగిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఈరోజు తిథి అమావాస్య, సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేసేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శని జపం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం శుభ ఫలితాలని కలిగిస్తుంది. శని దోషాలను దూరం చేస్తుంది. ముఖ్యంగా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని నడుస్తున్నటువంటి వారికి ఈ ప్రక్రియలు బాగా ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదశతో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. అనుకూల లగ్నాల్లో స్థితిరీత్యా బాగున్నప్పుడు ఈ రాహు అఖండ యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి ఛాయాగ్రహం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. శ్రీరామదూత శివతేజ హృదయ పవమాన తనయ సితపారిజాత శ్రీరామదూత శివతేజ హృదయ పవమాన తనయ అజే బ్రహ్మచారి భజే పాపహారి భజే బ్రహ్మచారి భజే పాపహారి భజే బ్రహ్మచారి భజే పాపహారి భజే బ్రహ్మచారి భజే పాపహారి భజే భద్రజనమోదకారి సితపారిజాత శ్రీరామదూత శివతేజ హృదయ పవమాన తనయ సితపారిజాత శ్రీరామదూత శివతేజ హృదయ పవమాన తనయ. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి ఫలితాలు చేకూరుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ధైర్యం కొనసాగుతుంది. మానసిక వేదనలు తగ్గుతాయి. కృషికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలని వృత్తిపరంగా కూడా చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలను అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. స్థిరాస్తి రంగం వారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. విద్యలో ప్రతిభ గుర్తింపబడుతుంది. రాజకీయ రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి కూడా అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రగతిని తెచ్చిపెడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఈ రోజు శనివారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా విఘ్నాలు కనుమరుగవుతాయి. ఆదాయ వృద్ధి చేకూరుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది. కుటుంబ వృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలని వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. విదేశీ సంబంధిత
వ్యవహారాల్లో ప్రగతి కొనసాగించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై స్థిరాస్తి రంగం వారు పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక విజయాలు తథ్యం. చేపట్టినటువంటి వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి గౌరవాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా తెక్కరవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి తగ్గుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యసాధన లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని వేగవంతంగా పొందగలుగుతారు. మానసిక వేదనలు ఉన్నప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక చిరాకుల నుంచి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వైద్య వృత్తి వారికి అనువైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. మహిళలు ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా చేపట్టగలుగుతారు. శ్రమ తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజు మిథున రాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కోర్టు సమస్యలు పరిష్కరింపబడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పిల్లలపై శ్రద్ధ తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. రాజకీయ వ్యవహారాల్లో చుక్కెదర పరిస్థితులు తారసపడతాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి కూడా ప్రతికూలత ఆర్థికంగా కొనసాగుతుంది. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు వెంటనే చేపట్టలేకపోతారు. వృత్తిలో ఏర్పడినటువంటి కార్యక్రమాలు అపశృతులకు దారితీస్తాయి. నూతన కార్యక్రమాలు బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా పొరపాట్లను సవరించుకోగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కార్యాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకి ప్రోత్సాహం ప్రాధాన్యత పెరుగుతాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు ఆనందాన్ని బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. క్లిష్ట సమస్యలకు క్రీడారంగం వారికి పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారు వేగంగా నిర్వహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈ రోజు సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతిభ గుర్తింపబడుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసంతృప్తి సంఘటనలు దూరం అవుతాయి. గృహ ఉపయోగ కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక అనుకూలత ఆకస్మికంగా ఆనందాన్ని పెంచుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి అనుకూలతను పెంచుతాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. క్రీడారంగం వారికి సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు కన్యారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విదేశీ పరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. వ్యవసాయ సంహిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. రాజకీయ వ్యవహారాలు లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు మానసికంగా మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి పెరుగుతుంది. ఆకస్మిక అనుకూల పరిస్థితులు విద్యాపరంగా రాణిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆదాయం కూడా. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కూడా బలాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాకాళి అమ్మ వారిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించలేకపోతారు. ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా కూడా కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాల విషయంలో మహిళలు వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. విలువైనటువంటి వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి జటిలమవుతాయి. అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. మనోవ్యాధులకు సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. ఆర్థిక చింతన పెరుగుతుంది. కార్యక్రమాల్లో కార్యసిద్ధికి చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాన్ని కూడా చవిచూస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రాధాన్యత లేనటువంటి కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక చిక్కులకు సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి చిక్కులు ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా పరిష్కరింపబడతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి జాగ్రత్తలు పాటించాలి. పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం మేలును కలిగిస్తుంది. ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహావిష్ణువుని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ప్రయత్నపూర్వకంగా లభిస్తుంది. శత్రు భీతి తగ్గుతుంది. శత్రువులపై విజృంభించేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. అదృష్ట సంఘటన గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ప్రతికూలత కొనసాగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా వ్యాపార రంగం వారు పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మానసిక వేదనలు మహిళలకి తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. న్యాయవాద వృత్తి వారికి విజయాలు ఏర్పడతాయి. అయినప్పటికీ ఆర్థిక విషయాల్లో జగడాలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం రక్షణ దోహదపడుతుంది. ఈ రోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. అదృశ్య సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. సాహితీ వ్యవహారాల్లో మెరుగైనటువంటి అనుకూల మార్పులు గుర్తింపును తెచ్చిపెడతాయి. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు ఉపకరిస్తాయి. అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు చేపట్టగలుగుతారు. ప్రయాణాల ద్వారా
విద్యార్థులకి విద్యాపరమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ ఉంటుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా వేగంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని, ఆర్థిక బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయి. ఈ రోజు మెదృక్ష సంఖ్య 6 పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈ రోజు కుంభరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో, తెల్లటి పుష్పాలతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా తెలివైన నిర్ణయాలు, తద్వారా విజయాలు చేకూరుతాయి. పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వ్యాపార పరంగా ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. నాణ్యమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిలో లాభిస్తుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. స్నేహితుల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. ప్రతికూల పరిస్థితులను వ్యాపార రంగం వారు అధిగమించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆనందకర పరిస్థితులు సినీ రంగం వారికి పెరుగుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో, తులసి దళాలతో పూజించడం ద్వారా ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చేకూరుతాయి. బలాన్ని పెంచుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు శనివారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఆంజనేయ స్వామి గుడిని దర్శించి ధ్వజస్తంభం దగ్గర ఉప్పు మీద ప్రతిమని ఉంచి అందులో ఆవు నేతిని పోసి ఆ దీపాన్ని వెలిగించి భక్తి శ్రద్ధలతో 11 సార్లు ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి రకరకాల ఈతి బాధలు, విఘ్నాలు, జాప్యాలు తొలగి ఐశ్వర్య ప్రాప్తి చేకూరుతుంది. నష్టాలని కూడా నివృత్తి చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితంలో అనేక రకాల సమస్యలు. జీవితం అన్న తర్వాత అనేక ఆటుపోట్లు అనుభవించాల్సిందే. అలా అని చెప్పేసి నిరాశ నిస్పృహలతో జీవితాన్ని కొనసాగించటం ధైర్యవంతుల లక్షణం కాదు. అందుచేత జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఆ సమస్యల విషవలయాల నుంచి మనం ఏ విధంగా బయటపడాలి, ఏ విధమైన విధి విధానాలు ఆచరించినట్లయితే మన జీవితం సుఖప్రదంగా చక్కగా సాగిపోతుందో ఆలోచించి చక్కగా ఆచరించినట్లయితే సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహ బాధలున్నా గురువారం ఉదయం సూర్యోదయం అయిన వెంటనే శివదర్శనం చేయటం ద్వారా, అంటే ఈ రీతిగా మీరు 9 గురువారాలు చేయాలి. ఎవరైతే శివదర్శనం 9 గురువారాలు చేస్తారో వారి యొక్క గ్రహ బాధలు తొలగిపోతాయి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇవి నవగ్రహాలు. ఈ నవగ్రహాలన్నింటినీ కూడాను శాసించేది ఎవరు? పరమేశ్వరుడు కదా. గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి గనక మనం మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధితో గనక గురువారం నాడు దర్శనం చేసుకొని ఆయనకి పరిపూర్ణంగా నమస్కృతాంజలి ఘటిస్తేనే చాలు. మనకి పట్టినటువంటి గ్రహ బాధల యొక్క తత్వం తొలగి చక్కటి యోగవంతమైనటువంటి జీవనాన్ని ఆశుతోషుడు మనకు ప్రసాదిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సుమా. ఆరోగ్యం అనేటువంటిది మనిషికి చాలా అవసరం. కోట్లాది రూపాయలున్న ఆరోగ్యం గనక లేకపోయినట్లయితే జీవితం వ్యర్థంగా మారిపోతుంది. అందుచేత ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఏ రకమైన అనారోగ్యం ఏర్పడినా సరే మన్ని అనుక్షణం రక్షించేది విష్ణు సహస్రనామ జపం. ఈ విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం కూడాను మీ గృహంలో వినండి, లేక
చదవండి. ఇలా ప్రతినిత్యం విష్ణు సహస్రనామం అనేటువంటిది కనుక ఎవరైతే జపిస్తారో వారికి ఏ రకమైన అనారోగ్యాలు ఉండవు. విష్ణు సహస్రనామం పారాయణ విన్న తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అనుకోండి. మొత్తం విష్ణు సహస్రనామ పారాయణ చేసిన పుణ్యఫలం కూడా వస్తుంది. ఇంతటి గొప్ప విశేషం కేవలం విష్ణు సహస్రనామ పారాయణంలో ఉంది. అలాగే ప్రత్యక్ష సాక్షిభూత దైవమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు సూర్య భగవాన్ని ఆరాధన చేయండి. ఓం సవిత్రే నమః అని చెప్పేసి 11 సార్లు ధ్యానం చేయండి. తప్పనిసరిగా ఆరోగ్యప్రదాత ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు మీ అందరికీ కూడా. మహాలక్ష్మిని సంపెంగ పూలతో పూజ చేయటం గృహంలో చాలా విశేషవంతమైన ప్రభావం. సంపంగి పూలతో పూజ కనుక చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి తప్పనిసరిగా కలుగుతుంది. ఎన్ని పూలు పూసినా ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలను మనసు నిండదేలను అన్నట్టుగా పూలు భగవంతునికి సమర్పించేటప్పుడు హృదయపూర్వకంగా సమర్పించాలి. ఆ స్వామిని ఆరాధన చేస్తూ ఆ సంపంగి పూలను ఆ జగన్మాత లక్ష్మీదేవికి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చ ప్రసన్నమమ సర్వదా అంటూ గనక సమర్పించినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది. తామర పూలు కానీ కలువ పూలు కానీ తెచ్చి పూజ చేస్తూ ఉంటారు లక్ష్మీదేవికి చాలామంది. ఇది కూడా చాలా మంచిది. పద్మప్రియే పద్మని పద్మాలయే పద్మదళాయ తక్షి అని కదా, ఆమె ఆసనమే పద్మం. అందుచేత పద్మపుష్పాలతో పూజ ఆ తల్లికి ప్రీతికరం అని చెప్పేసి గృహంలో ప్రతి శుక్రవారం కూడాను వీలైతే పద్మపుష్పాలతో అర్చన చేసి అమ్మవారికి గనక ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం నైవేద్యంగా గనక సమర్పించినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి మీ గృహంలో విరాజిల్లుతుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అమ్మవారికి ఇష్టమైనటువంటి పులిహోర నైవేద్యం దుర్గాదేవికి చాలా ప్రీతి. అందుకని ప్రతి శుక్రవారం కూడాను వీలైతే పులిహోర నైవేద్యం పెట్టండి మీ గృహంలో. సప్తశ్లోకి పారాయణ చేయండి, లలిత సహస్రనామ పారాయణ చేయండి. ఇవన్నీ కూడా మానసిక ఉత్తేజం, గృహంలో ఐశ్వర్య సిద్ధికి నాంది పలుకుతాయి అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దుర్గే 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 అనుకుంటేనే చాలు దుర్గతులు అన్నీ కూడా తొలగించే దివ్యవంతమైన శక్తి దుర్గాదేవి. దుర్గాదేవికి చాలా ప్రీతివంతమైనటువంటి నైవేద్యం పులిహోర. ఆ పులిహోరను నైవేద్యంగా సమర్పించే అలవాటు చేసుకోండి. ఇలా చేయటం సర్వవిధ శ్రేయోదాయకంగా గుర్తెరగండి. వాయువ్య దిశలో నిలిచి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని ఉంచి ఆ స్వామిని ఆరాధన చేయండి. తప్పనిసరిగా విజయసిద్ధి సిద్ధిస్తుంది. మీరు ఇంట్లో పూజామందిరంలో ఆంజనేయ స్వామి వారిని ఉంచినప్పటికీ వాయువ్య దిశలో చూస్తున్నట్టుగా అమర్చాలి ఆ యొక్క విగ్రహాన్ని. మీరు ఈశాన్యంలో ఆ దేవతా మందిరం పెడతారు కదా, ఆ దేవతా మందిరంలో వాయువ్య దిశలో ఆంజనేయ స్వామి వారు ఉన్నట్టుగా అమర్చుకోండి. ఇంట్లో వివాహం కావలసినటువంటి వాళ్ళు ఉన్నారు, పురుషులు కానీ స్త్రీలు కానీ. వీళ్ళకి వివాహ ఆలస్యం కాకుండా ఉండటానికి శ్రీ మహాలక్ష్మి పూజ, శ్రీ సూక్త పఠనం సర్వవిధ శ్రేయోదాయకం. శ్రీ సూక్తం చాలా విశేషంగా పనిచేస్తుంది. హిరణ్యవర్ణాం హరిణీం అంటూ ప్రారంభమవుతుంది. శ్రీ సూక్తం నిత్యం కూడా పఠనం చేయటం కూడా చాలా విశిష్టవంతమైన ప్రభావమే. సహసిద్ధంగా పుష్యమితో కూడినటువంటి ఆదివారం అనేటువంటిది దివ్యవంతమైనటువంటి ముహూర్తం కలిగినటువంటి రోజుగా చెప్తారు. ఒక్క వివాహం తప్ప ఏ గొప్ప పని తలపెట్టినా శ్రేయస్కరమే అవుతుంది. అయితే తారాబలం చూసుకోవడాన్ని మాత్రం మర్చిపోకండి. తారాబలం అనుకూలించినప్పుడు ఇలా చేయకూడదు. ఆ యొక్క రోజున శ్రీ సూక్తాన్ని 16 సార్లు గనక జపించినట్లయితే మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి సుమా.
దేవకాంచన పుష్పాలతో గనక ఆంజనేయ స్వామి వారిని గనక పూజ చేసినట్లయితే సత్వరం విశిష్టవంతమైన ఫలితం కలిగి తీరుతుంది అని చెప్పేసి చెప్పడంలో తప్పులేదు. ఏ దేవతోపాసనకైనా చామంతి, బంతి, కనకాంబరం, కృష్ణ తామర పుష్పాలు శ్రేష్టమైనవే అనేటువంటి ఉద్దేశాన్ని గుర్తెరగండి. ఎర్ర పుష్పాలతో సూర్యుణ్ణి, గణపతిని కూడా పూజించవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో మంగళవారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి, కర్పూరం దానంగా ఇచ్చేయటం వలన శాంతియుత సహజీవనం ఏర్పడుతుంది. ఎటువంటి గొడవలు కూడాను రానే రావు. సుబ్రహ్మణ్యోం అని చెప్పేసి అనుకుంటేనే చాలండి, ఆ శరవణ భవుడు ఎటువంటి విపత్తులు లేకుండా మనల్ని రక్షించి తీరతాడు. నేలపైన ఎప్పుడూ కూడా కాలితో కానీ బొటన వేలితో కానీ గీతలు గీయకూడదు. అది దారిద్ర్యానికి సూచకం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కుర్చీలో కూర్చొని ఊరికే అలా కాళ్లతో కనుక గీతలు గీసినట్లయితే అరిష్టం వస్తుంది అనేటువంటి విదేశాన్ని ప్రతివారు కూడాను తప్పనిసరిగా పాటించండి. పూజ చేసేటప్పుడు మనం కూర్చునేటువంటి ఆసనం భగవంతునికి ఉంచిన ఆసనం కన్నా ఎత్తుగా మాత్రం ఉండకూడదు. భగవంతుడు ఎప్పుడూ ఎత్తులో ఉండాలి, మనం ఆయన కన్నా కిందలో ఉండాలి. ధ్యానం చేసేటప్పుడు కూడా అంతే. ఎక్కడ ఎప్పుడు ఏ కాలంలో మీరు ధ్యానం చేసినప్పటికీ కూడా తప్పనిసరిగా ఆసనం అనేది మాత్రం అవసరం. ఆసనం లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో జపతపాదులు చేయకూడదు. దర్భాసనం అత్యంత శ్రేష్టవంతమైందిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. దర్భాసనం వేసుకొని ధ్యానం గనక చేసినట్లయితే తప్పనిసరిగా పరమేశ్వరానుగ్రహం కలిగి తీరుతుంది. తల్లి, తండ్రి, గురువు వీరు కూర్చున్న సమయంలో వీరికంటే ఉన్నతాసనం మీద మాత్రం మీరు కూర్చోకండి. తల్లిగారు, తండ్రి గారు కూర్చున్నప్పుడు మీరు కింద కూర్చోండి, తప్పులేదు. వీరికన్నా ఎత్తులో కూర్చోవాలి అని చెప్పేసి భావించకండి, అది క్షేమదాయకం కాదు. ఇవన్నీ కూడాను ఎందుకు చెప్తున్నామంటే మనం ఆచరించేటువంటి మంచి లక్షణాలే మన అభివృద్ధికి నాంది పలుకుతాయి. కంటికి కనిపించని దేవతలు ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది ఇలా పాటించేటువంటి వారు. శ్రీ మహాలక్ష్మి, సరస్వతి పూజలకు తెలుపు రంగు పూలు సర్వశ్రేయోదాయకంగా చెప్పారు శాస్త్రంలో. కదంబ అని చెప్పేసి ఉంటుంది, కదంబ వనవాసిని అని చెప్పేసి అమ్మవారికి పేరు. ఈ కదంబ పుష్పాలతో కనుక దుర్గాదేవిని కానీ, కాళికాదేవిని కానీ, చాముండి కానీ, అలాగే కన్యకా పరమేశ్వరి దేవతలందరినీ కూడా పూజ చేసుకోవచ్చు. బొట్టు అనేది సౌభాగ్యానికి చిహ్నంగా చెప్పారు కాబట్టి దృష్టి దోష నివారణకు కూడా ఆ యొక్క బొట్టు అనేటువంటిది పనికి వస్తుంది. కాబట్టి ప్రతినిత్యం కూడాను తప్పనిసరిగా గంధం పెట్టుకొని గంధం పైన బొట్టు పెట్టుకోవచ్చు పురుషులు. స్త్రీలు నిత్యం కూడాను నుదుట చక్కగా ధరించడం సర్వవిధ శ్రేయోదాయకం. శరణఘోష అని చెప్పేసి జరుగుతూ ఉంటుంది. ఇది కేవలం అయ్యప్ప స్వామికి మాత్రమే పరిమితం కాదండి. స్వామియే శరణం అయ్యప్ప అనేది శరణఘోష మంత్రం. మిగతా దేవతా స్వరూపాలకు కూడాను శరణఘోష చాలా మంచిది. గణేశ శరణం, స్వామియే శరణం గణేశ, అలాగే దేవీ శరణం, దుర్గాదేవి శరణం, శ్రీరామ శరణం అంటూ ప్రతినిత్యం కూడా ఎవరైతే తమ తమ ఇష్టదైవాల పేర శరణఘోష చేస్తూ దైవం ధ్యానం చేస్తారో, శరణఘోష చేస్తూ దైవాన్ని స్మరిస్తారో ఆ దైవ రక్షణ తప్పనిసరిగా వారి జీవితాలలో అదృష్టాన్ని ప్రసాదింపజేసి తీరుతుంది సుమా. అందుకే శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణి సర్వశార్తిహరే దేవీ నారాయణి నమోస్తుతే అన్నారు. శరణాగతిని మించింది ఏదీ లేదు, శరణఘోషణ మించింది మరొకటి లేదు. షిర్డీ సాయిబాబా, ఆ సాయిబాబా వారికి గులాబీలతో పూజ చేయటం సత్వర ఫలితం లభ్యపడటానికి ఆస్కారం ఉంటుంది. సాయిబాబా వారి ద్వాదశ నామావళి ప్రతినిత్యం పఠించడం కూడాను చాలా మంచిది. ఎవరు షిర్డీ పుణ్యభూమిపై కాలిడును అతని బాధలంతరించును అని చెప్పేసి ప్రారంభమయ్యేది.
సాయినాథుని యొక్క తత్వచింతన మనసు నిండా నింపుకొని ధ్యానం చేసి తరించండి. అలాగే ప్రతినిత్యం కూడా ఏ వ్యక్తి అయితే ఆదిత్య హృదయం పఠిస్తారో ఆరోగ్యం సిద్ధిస్తుంది, ఐశ్వర్యం కలిగి తీరుతుంది, శక్తియుక్తమైనటువంటి జీవనం సంప్రాప్తమవుతుంది అని చెప్పేసి శాస్త్రం. నందివర్ధనం, నాగమల్లి, మల్లి, మాలతీ పుష్పాలతో మహాలక్ష్మిని, తెల్ల గన్నేరుతో శివభగవాన్ని పూజించటం చాలా విశేషదాయకం, క్షేమదాయకం కూడా. బాసర సరస్వతి క్షేత్రం గొప్ప మహిమాన్వితమైనటువంటి క్షేత్రంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. రాహుగ్రహ దోష నివారణ నిమిత్తం సరస్వతీదేవిని సందర్శించడంలో తప్పులేదు. సరస్వతీదేవిని సందర్శిస్తే రాహుగ్రహ దోషం తొలగిపోతుంది సుమా. బొట్టు అనేటువంటిది 2 కనుబొమ్మల మధ్యలో పెట్టుకోవాలి. చాలామంది నుదుట అద్దుకుంటారు, అది సరైంది కాదు. అగ్నాచక్రం జాగృతం కావటానికి బొట్టును మధ్యలోనే ఉంచాలి. అశాంతి లక్షణం గనక మీ గృహంలో పడసూపుతూ ఉంటే ఆ శాంతియుతమైనటువంటి వాతావరణం రావడానికి సూర్య హోమం గనక జరిపినట్లయితే రుణద్రవ శక్తి అంతరించిపోతుంది. ఆదిత్యుని యొక్క కరుణాకటాక్ష వీక్షణాల వలన మానసిక శాంతి ఏర్పడుతుంది అంటోంది శాస్త్రం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు కనుక ఆరోగ్యం కాపాడుకోవడానికి సూర్య భగవాన్ని ఉపాసించడం ఉత్తమోత్తమైనటువంటి పద్ధతిగా గ్రహిద్దాం. మెడలో సూర్య యంత్రం ఎవరు ధరించినా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు జనవశీకరణ శక్తి కూడా ఉంటుంది అంటోంది శాస్త్రం. సింహద్వారం తలుపు మీద లంగరు బొమ్మ వేయించండి, అదృష్టం ఆ ఇంటి తలుపులు తప్పక తడుతుంది. పావురాళ్ల కోసం గూడు చేయించి పెట్టండి, అవి కానీ ఆ గూట్లో కాపురం పెట్టాయంటే అదృష్టం వెతుక్కుంటూ వచ్చినట్టే లెక్క. ఇవన్నీ కూడా మీ యొక్క జీవితంలో అదృష్టకరమైన ప్రభావానికి సూత్ర ప్రాతిపదికలు. కంటికి కనిపించని అతీంద్రమైన శక్తి మనని నడిపిస్తోంది కాబట్టి మనం చేసేటువంటి పనుల వెనకాల తగిన పరమార్థమే మనకు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. దశముఖి రుద్రాక్ష ఏ నక్షత్ర జాతకులకి శుభ ఫలితాలని కలిగిస్తుందో తెలుసుకుందాం. దశముఖి అంటే 10 ముఖాల రుద్రాక్షకు అధిపతి శ్రీ మహావిష్ణువు. దీన్ని జనార్దమందురు మనోవాంక్షలు నెరవేర్చేటువంటి శక్తి దీనికి అధికంగా ఉంటుంది. ఇది సామాన్యంగా దొరకదు. ఓం శ్రీ మహావిష్ణువే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించి దీన్ని ధరించినట్లయితే సకల గ్రహపీడలు కూడా తొలగి దుష్టశక్తుల నుంచి విముక్తి లభిస్తుంది, రక్షణ ఏర్పడుతుంది. ఇది వాస్తుదోష నివారణకు కూడా ఉపయోగపడుతుంది. కెంపుతో ఈ దశముఖి రుద్రాక్షని కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారు ధరించడం ద్వారా అధికార ప్రాప్తి చేకూరుతుంది, ఆధిక్యత పెరుగుతుంది. ఆలయ దర్శనం సందర్భంగా ఎటువంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. ఆలయ దర్శనానికి సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి. నుదుటిన తప్పనిసరిగా కుంకుమ ధరించాలి. గుడి ఆవరణలో పాద ప్రక్షాళన చేసుకోవాలి. ఆలయ ప్రాకారానికి ముందు గోపురానికి నమస్కరించి దైవనామస్మరణ చేస్తూ ఆలయ దర్శనం చేసుకోవాలి. దైవస్మరణ చేస్తూ ప్రదక్షిణలు కూడా నిర్వహించాలి. ఆలయంలో మూల విరాట్ని కళ్ళు తెరిచి మనసారా తిలకించాలి. కళ్ళు మూసుకుని దైవం ఎదుట మాత్రం నిలబడరాదు. ఆలయంలో దైవదర్శనం అయ్యాక మౌనం వహిస్తూ దైవస్మరణ చేసుకోవాలి. జనన మరణ విషయాలు ఆలయంలో మాట్లాడకూడదు. వాదోపవాదాలు కూడా చేసుకోరాదు. నవగ్రహాలకు, ఆలయంలోని వృక్షాలకు సూర్యాస్తమయం తర్వాత ప్రదక్షిణ చేయరాదు. ప్రధాన ఆలయం వెనుక ఉన్నటువంటి అసుర భాగం ఆ ప్రాంతంలో గర్భాలయం వెనుక గోడ తాకరాదు. ఆలయ దర్శనం అనేది ఓ కాలక్షేపం అంశంగా కాకుండా పవిత్ర కార్యక్రమంగా భావించాలి.
రేపు పునర్వసు నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే నూతన విద్యలు ప్రారంభించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వివిధ రకాలైనటువంటి విద్యలు అభ్యసించడానికి చేసే ప్రయత్నాలకు కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. విదేశీ గమనానికై చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. గృహానికి తలుపులు దర్వాజాలు అమర్చుకోవడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. దైవ దర్శనానికి ప్రత్యేకమైన యాత్రలు నిర్వహించడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. ఏ ద్రౌపదీదేవి తన రాణుల్ని చూసి మనసులో పొందాలనుకున్నాడో ఆ రాణులందరి వంక ద్రౌపదీదేవి మా ఆయన పెట్టిన భిక్ష మీ ప్రాణాలు మీ ఐదోతనం అని చూస్తుండగా వాళ్ళు సిగ్గుపడ్డారు. తాను ఏవేవి అనుకున్నాడో అవన్నీ ఎదురొచ్చాయి. వాళ్ళందరూ బాధపడతారనుకున్నాడు, తను బాధపడ్డాడు. జీవితంలో పొందని అవమానం, అంత భయంకరమైన అవమానం పొందాడు. తిరుగులేదు, అర్జునుడిని చంపేస్తాడనుకున్న కర్ణుడు ఏమయ్యాడు? యుద్ధభూమిని విడిచిపెట్టి వికర్ణుడి రథం ఎక్కి పారిపోయాడు. నిజానికి విజయమో వీరస్వర్గమో వదిలిపెట్టి వెళ్ళిపోవడం సమర్థనీయం కాదు. ఏ కారణం చేత కూడా ప్రాణమే పోయినా యుద్ధం చేయవలసింది యథార్థానికి. కానీ మరి విడిచిపెట్టి వెళ్ళిపోయాడా లేదా? అయినప్పుడు ఇంత జరిగిపోయిన తరువాత ఏడుస్తూ దిగులు పెట్టుకున్నటువంటి మనస్సుతో శిబిరానికి తిరిగి వచ్చాడు. ఏమీ చెయ్యలేక, ఎవరితో మాట్లాడకుండా, ఎంత పటాటోపంతో ఎంత అల్లరి చేద్దామని వచ్చాడు. ఎంత పెద్దగా అక్కడ తన యొక్క వైభవాన్ని ప్రకటించాలని వచ్చాడు. అలాంటి వాడు రేపు శిబిరం ఎత్తి హస్తినాపురానికి వెళ్ళిపోవాలి. ఇంకా వెళ్ళిన తర్వాత ధృతరాష్ట్రుడంటే ఊరుకుంటాడేమో, ఊళ్ళో వాళ్ళు వీళ్ళని చూస్తూనే అవు పాపం ఒంటి నిండా దెబ్బలు, బాగా వాచింది కూడాను, ఆ రాణుల ముఖాలు చూడండి ఎలా అయిపోయాయో, జుట్టు పట్టి ఇచ్చేశారట రాజుగారిని అని కథలుగా చెప్పుకోరా? ఒకడా ఇద్దరా? ఎంతమందిని తీసుకొచ్చాడు? పైగా ఒక్కడే వస్తే ఇంకోలా ఉండరు. ఇది బాగా ప్రచారం చేయడానికి ఎంతమంది అవసరమో అంతమందిని తెచ్చుకున్నాడు. వీళ్ళందరూ వెళ్ళి చెప్పరు, మిగిలిన వాళ్ళు లేరని అడిగితే వాళ్ళందరూ చచ్చిపోయారంటారు. ఎందుకు చచ్చిపోయారంటే చెప్పరు ఇవన్నీ. మరి కర్ణుడు ఉన్నాడు కదరా మీ దగ్గరంటే, ఇంకెక్కడ కర్ణుడు ఎప్పుడో పారిపోయాడని చెప్పరు. దుర్యోధనుడు ఏం చేశాడంటే, ఏం చేయడం వాడు జుత్తట్టుకు ఈడ్చుకుపోయారని చెప్పరు. మరి వీళ్ళు ఎలా బతికి వచ్చారంటే, ధర్మరాజు గారు కాపాడాడు, అర్జునుడు రక్షించాడని చెప్పరు. ఎవరి ప్రతాపాలు, ఎవరి పౌరుషాలు, ఎవరి గౌరవాలు ప్రచారంలోకి వస్తాయి, ఎవడు అవమానపడుతున్నాడు. ఇవన్నీ ఇంటికెళ్ళాలనేటప్పటికీ తలుచుకు ఎంత బాధ. అటు ఇంటికెళ్ళలేడు. అలాగనే అరణ్యంలోనే ఉండిపోతే ధర్మరాజుకి తనకి ఏమిటి తేడా? ఇది తను వేసుకున్నది, అది ఆయనకి తాను వేసింది. ఇద్దరు అక్కడే కూర్చోవాలంతే. ఇంకా ఆయనకే హాయిగా యజ్ఞం చేస్తాడు, యాగం చేస్తాడు, తపస్సు చేస్తాడు, మంచి మాటలు వింటాడు. ఆయన ధర్మరాజు గారు అడవిలో ఉన్నా ఎవరైనా వస్తారు, ఈయన అడవిలో ఉన్నా ఎవరు వస్తారు ఆయన దగ్గరికి? కాబట్టి మనసు ఎంత వ్యాకులత పొందుతుంది. శిబిరంలో లోపలికి పోయి ఒక్కడు మంచం మీద పడుకుని ఆలోచిస్తున్నాడు. ఈలోగా ఎక్కడి నుంచి వచ్చాడో కర్ణుడు వచ్చాడు. వచ్చి పడుకున్నటువంటి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ దుర్యోధనుడిని ఉద్దేశించి పరమ సంతోషంతో మాట్లాడాడు. మనుజవరేణ్య చూడ అతిమానుషమమ్మెయి కయ్యమెందు కల్గునే పటు విక్రమాన్వితుల క్రోధ నిబద్ధుల కామరూపులం చెనయగవచ్చునే ఖచర సింహుల నీరికి అట్టి వారి నేపున దునుమాడి గెలిచితివి విభూతిలర్పగా నీవు తమ్ములున్. అబ్బబ్బబ్బబ్బ దుర్యోధన మహారాజా, వీరుడంటే నువ్వయ్యా, ఎంత గొప్పవాడివి నిజంగా. మనుజవరేణ్య చూడ అతిమానుషమెమ్మెయి కయ్యమెందు కల్గునే. ఇంత అతిమానుషమైనటువంటి యుద్ధాన్ని అసలు ఎలా చేశావయ్యా? ఎంత గొప్ప యుద్ధం చేశావు, ఎలా గెలిచావయ్యా వాళ్ళందరినీ?
క్రోధ నిబద్ధుల పటు విక్రమాన్వితుల కామరూపులం చెనయగవచ్చునే ఖచరసింహుల నేరికి. ఆ గంధర్వులు వాళ్ళేం సామాన్యుల? అయ్య బాబు, ఏం విక్రమం వాళ్ళది, ఎంత కోపం వాళ్ళకి. పైగా కామరూపులు, రూపు మార్చేసుకుంటున్నారు, కనపడరు. అలాంటి వాళ్ళని తమ్ముళ్లతో కలిపి ఓడించేశావు. ఎంత గొప్పవాడివయా నువ్వు. అట్టి వారి నేపున దునుమాడి గెలిచితివి విభూతి అలర్పగా నీవు తమ్ములు. దుర్యోధన, నువ్వు తమ్ముళ్ళు కలిసి ఎలా గెలిచారయ్యా? చాలా ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు నీవు చూడగ అనంతములైక చరేంద్ర సైన్యముల్ కప్పే అనేక సాయక నికాయములన్వడి నన్ను నేనునున్ కుప్పలు గోలవేసి రిపుకోటి వధించితి అంతలోన నన్నొప్పరికించే సైన్యతతి ఒక్కడనై రణభూమి నొచ్చితిన్. అసలు నేనే గెలుద్దును దుర్యోధన, కానీ నువ్వు చూసావు కదా ఎంతమందినో పడగొట్టాను గంధర్వుల్ని, కానీ ఏం చేయను, మిడతల జంటులో వచ్చి మీద పడిపోతే. అసలు ఎవడైనా రథాన్ని విరగొడతాడు, వీళ్ళేమిటి రథం కాదు కదా, రథానికి సంబంధించిన అన్నిటినీ ముక్కలు చేశారు. ఏం చేయని ఇంతమంది చుట్టుముడితే ఒక్కడినైపోయాను. అందుకని ముందు నన్ను నేను రక్షించుకోవాలి. ఆత్మరక్షణం కన్నా మనిషికి కావలసిందే ఉంది. అదే పనిగా యుద్ధభూమిలో వాళ్ళకి ఎదురు తిరిగి చచ్చిపోతే వచ్చేదే ఉంది. ఇవాళ కాకపోతే రేపు పొద్దున్న ఇంకో శుభవార్త వింటాం. అందుకని యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాను. లేకపోతే విడిచిపెట్టి వెళ్ళేవాడిని కాదు. కానీ ఎంత గొప్ప యుద్ధం చేసావు దుర్యోధన, ఎలా గెలిచావయ్యా వాళ్ళని, ఎలా తిరిగి వచ్చావయ్యా నువ్వు మీ తమ్ముళ్ళు, చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఎంతో సంతోషకరమైన ముఖంతో పొగుడుతున్నాడు. ఎలా ఉంటుంది దుర్యోధనుడికి? అసలు పొగుడుతున్నవాడు కర్ణుడు, పైగా తాను గెలవలేదు విడుదల చేయించిన వాడు ధర్మరాజు గారు. ఆయన మాటలు లోపల గుచ్చుకుంటూ ఉంటే కర్ణుడి మాటలు పైన గుచ్చుకుంటున్నాయి. దెబ్బల మీద కారం రాసినట్టుంది. ఆయన ఏమిటి కర్ణుడు ఇలా మాట్లాడతాడు, నేను గెలిచానంటే నేనెక్కడ గెలిచాను, నా బుర్రా ఓడిపోయి నేను తిరిగి వస్తే అనుకుని, ఓహో వీడు యుద్ధభూమి విడిచిపెట్టి పారిపోయాడు కదా, వీడికి తెలియదు అనమాట అసలు ఏం జరిగిందో. ఇప్పుడు వస్తున్నాడు మళ్ళీ అంటే ఈలోగా కథ అంతా నడిచిపోయింది. అది నేను గెలిచొచ్చి పడుకున్నాను అనుకుంటున్నాడు. అనుకుని చచ్చినదే పెద్ద చావు అవమానంతో. ఇప్పుడు నేను గెలవలేదయా, వాళ్ళు విడిపించారని తన కథ తానే చెప్పడం ఇంకెంత పెద్ద చావు దుర్యోధనుడు లాంటి వాడి. ఎంత అవమానం అది. ఇప్పుడు ఎవరక్కడ అని పిలిచి చెప్పండి ఏం జరిగిందో అంటే ఏం బాగుంటుంది, మళ్ళీ తన ఎదురుకుండా. అందుకని తనే చెప్పాలి. అందుకని తలకాయ ఉంచుకొని చాలా తక్కువ కంఠంతో, ఏం గెలవడమయ్యా బాబు, నేనేం గెలవలేదు, ఓడిపోయాను, వాళ్ళు నన్ను జుత్తు పట్టుకు ఈడిచేశారు, రెక్కలు కట్టేశారు, రాణుల్ని పట్టుకుపోయారు, ఆకాశంలో అంత ఎత్తుకు పట్టుకుపోయి గంధర్వలోకానికి పట్టుకుపోదాం అనుకున్నారు, ఎక్కడి నుంచో మహానుభావుడు ధర్మరాజు గారు పంపిస్తే వచ్చాడయా. భీముడు అర్జునుడు వాళ్ళు బ్రహ్మాండమైన యుద్ధం చేసేశాడు. అర్జునుడు ఆ చిత్రసేనుడిని డుళ్ళగొట్టేశాడు, సైన్యాన్నంతటినీ పడగొట్టేశాడు, దివ్యమైనటువంటి అస్త్రములు వేశాడు. వేసి నన్ను తీసుకుని ధర్మరాజు దగ్గరికి వెడితే ధర్మరాజు గారు నచ్చ చెప్పి విడిపించి ఆఖరణో మాట అన్నాడయ్యా, ఇలాంటి సాహసాలు ఇప్పుడు చేయకన్నాడు. అలాగేనని చెప్పి వచ్చాను, నువ్వేమో ఇప్పుడు వచ్చావు కర్ణ అన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అర్జునుడు గెలిచాడన్న మాట కర్ణుడికి ఎలా ఉంటుంది? అసలు బయలుదేరింది ఎందుకు 13 ఏళ్ళు ఆగలేక? అర్జునుడితో యుద్ధం చేద్దామని కదా. 2 మాటలు అర్జునుడితో యుద్ధం చేసి ఓడిపోయాడు. ఇప్పుడు మరీ దారుణం, అర్జునుడితో యుద్ధం చేసి ఓడిపోవడం కాదు, ఎవరితో తాను యుద్ధం చెయ్యలేక ఓడిపోయాడో వాళ్ళని అర్జునుడు గెలిచి తన వాళ్ళని విడిపించాడు. ఇప్పుడు ఇది మరీ బాధాకరమైన విషయం కాదు. కానీ అబ్బా అలా జరిగిందా, సమయానికి నేను లేకపోయాను, నిజమే నేను ఓడిపోయాను అన్నాడు అనుకోండి కర్ణుడు. ఈ కర్ణుడిని నమ్ముకుని బయలుదేరుతున్నాం, వీడు రేపు పొద్దున భారత యుద్ధం జరిగినా ఇంతే కదా. వీడు గెలవలేని వాళ్ళని అర్జునుడు గెలిచేశాడు అంటే వీడు అర్జునుడిని గెలుస్తాడా? గెలవడు కదా. ఈ మిత్రుడు గెలవలేడు. గెలవనప్పుడు ప్రమాదం ముంచుకొస్తుంది కదా అని అనుకోడు దుర్యోధనుడు. అలా అనుకుంటే యుద్ధం జరుగుతుందా? ఇంకా యుద్ధం జరగకపోతే మళ్ళీ తనకి ఎన్ని మాటలు పోనివ్వండి, మళ్ళీ అర్జునుడి మీదకి వెళ్ళాలి. ఏమిటో ఆ మాత్సర్యానికి అంతు లేదంతే కర్ణుడికి. ఇంకా ఎలాగైనా మళ్ళీ యుద్ధానికి వెళ్ళి నేను అర్జునుడిని చంపేస్తానంటాడంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.